ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులకు వివాహాలు జరిగిన తర్వాత పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రీలతో కలిసి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించసాగాడు. భీష్ముడి ఆదేశం మేరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని పాండురాజు నిర్ణయించుకున్నాడు. తన పరాక్రమంతో దిగ్విజయ యాత్ర చేపట్టి మగధ, కాశీ, అంగ, వంగ వంటి అనేక రాజులను జయించి 4 దిక్కుల్లోని రాజులందరినీ ఓడించి అపారమైన సంపదతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. పాండురాజు దిగ్విజయ యాత్రలో అనేక రాజుల వద్ద కానుకలుగా పొందిన ఆ ధనంతో అన్నగారైన ధృతరాష్ట్రుని చేత అనేక యజ్ఞయాగాలు చేయించాడు. అలా పాండురాజు తన శక్తి సామర్థ్యాలతో హస్తినాపుర సామ్రాజ్యాన్ని మరింత గొప్పగా పెద్దదిగా చేశాడు. మనవాళ్ల అన్యోన్యతకు పరాక్రమాలకు సత్యవతి మురిసిపోతుండేది. కోడళ్ల సేవలతోనూ కొడుకుల ఆదరణతోనూ అంబిక, అంబాలికలు తృప్తిగా జీవనం గడుపుతున్నారు. ఋతువులు సక్రమంగా విధి నిర్వహిస్తుండేవి. పాడి పంటలతో భోగభాగ్యాలతో పాండురాజు రాజరికం భూలోకం స్వర్గంగా ఉంది. దొంగల భయం లేదు, స్త్రీల మాన మర్యాదలకు భంగం లేదు, గో సంపద రోజు రోజుకు పెరుగుతుండేది. బ్రాహ్మణులు స్వధర్మ నిర్మితులై నిర్భయంగా జీవిస్తుండేవారు. ప్రజల్లో సోమరితనం లేదు. సామంతరాజులు క్రమం తప్పకుండా కప్పం కడుతుండేవారు. ప్రజలందరూ కులధర్మాలను పాటిస్తూ రాజ్యాభ్యుదయాన్ని కోరుతుండేవారు. పాడి పంటలను నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి అడవి ఏనుగులను, పశువుల్ని పీక్కు తినే పులుల్ని, సింహాలని వేటాడి చంపుతుండేవాడు పాండురాజు. ఈ విధంగా మొదలైన వేట కొన్ని రోజులకు వ్యసనంగా మారింది పాండురాజుకి. ఇదిలా ఉండగా పాండురాజు 2 భార్యలతో కలిసి అడవికి వెళ్లి వేటాడుతూ కొంతకాలం అరణ్యవాసం చేయాలని సంకల్పించుకొని భీష్ముడి అనుమతి తీసుకుని రాజ్య బాధ్యతల నుండి కొంత విరామం కోరుతూ కొంతమంది సైనికుల్ని, తినుబండరాలను సిద్ధం చేసుకుని కుంతి, మాద్రి సమేతంగా అడవికి బయలుదేరి వెళ్ళాడు. హస్తినాపురం నుండి ప్రతిరోజు భోజన సామాగ్రి వస్తూ ఉండేవి. పాండురాజు అడవినంతా తిరుగుతూ రకరకాల పూలను, పండ్లను సేకరిస్తూ జింక మాంసాలతో రకరకాల రుచులతో భోజనాలను భుజిస్తూ భార్యలతో ఆనందంగా జీవితాన్ని గడుపసాగాడు. పాండురాజు దిగ్విజయ యాత్ర ముగించుకొని తన భార్యలైన కుంతి మరియు మాద్రితో కలిసి అడవికి వనవిహారానికి వెళ్లిన తర్వాత ధృతరాష్ట్రుడు రాజ్యప్రతినిధిగా ఉండగా ఆ సమయంలో వ్యాస మహర్షి విపరీతమైన ఆకలితో, అలసటతో హస్తినాపురానికి వచ్చారు. గాంధారి వ్యాస మహర్షికి రాజమర్యాదలతో, ఎంతో భక్తితో సేవలు చేసి అతిథి మర్యాదలతో ఆయన ఆకలి తీర్చింది. ఆమె సేవలకు మెచ్చిన వ్యాసుడు ఏదైనా వరం కోరుకోమనగా గాంధారి తన భర్త పరాక్రమాలకు ఏమాత్రం తీసిపోని 9 కుమారులను ప్రసాదించమని కోరింది. వ్యాసుడు తదాస్తు అని వరమించి వెళ్ళిపోయారు. కొద్ది రోజులకు గాంధారి గర్భవతి అయ్యింది. పాండురాజు విహారయాత్రలో భాగంగా చైత్రరథ వనానికి చేరుకొని అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదించసాగాడు. అలా గడుపుతున్న సమయంలో ఒకరోజు పాండురాజు తాను ఒక్కడే ఒంటరిగా వేటకు వెళ్ళాడు. దారిలో పొదల చాటున కిందమ మహర్షి, ఆయన భార్య జింకల రూపంలో అన్యోన్యంగా ఉండటం చూసి వాటిపై సాధారణ మృగాలు అనుకొని బాణం వదిలాడు. ఆ బాణం తగిలి మగజింక చనిపోతూ మనిషి భాషలో ఆటవిక జనమైన కలుస్తున్న ప్రాణులకు దూరంగా ఉంటారు. విద్యావంతుడవు, నాగరికుడు అయిన నీవు రాజున నహంతో తప్పు చేశావు. మనుషులకు హాని కలిగించే క్రూర మృగాలపైననే మీ క్షత్రియత్వం చూపాలి గాని సాధు మృగాల మీద నీ ప్రతాపం చూపుతావా? దయాహీనుడా, నా భార్యతో నేను కలిసి ఉండగా నన్ను బాణం వేసి చంపినందుకు నువ్వు ఫలితం అనుభవించాల్సిందే. నీవు కూడా నీ భార్యను శారీరకంగా కలిసిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి కన్నుమూశాడు కిందమ మహర్షి. అతని భార్య కూడా పతితో పాటు కన్నుమూసింది. పాండురాజు కినుడయ్యాడు. తెలియక జరిగిన తప్పుకి ఇంతటి ఘోర శాపమా, అయ్యో హతవిధి అనుకుంటూ కూలబడ్డాడు. ధనుర్బాణాలు దూరంగా విసిరేసి మతిహీనుడే అడవంతా తిరిగాడు. ఉదయం అనగా వేటకు వెళ్లిన రాజు సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోయేసరికి కుంతి మరియు మాద్రి ఆందోళనతో ఎదురుచూడసాగారు. ఇంతలో పాండురాజు కాలినడకన రావడాన్ని గమనించి వారిద్దరూ పరుగున ఆయన దగ్గరకు వెళ్లారు. అయితే పాండురాజు మౌనంగా నిర్లిప్తంగా ఉండటం గమనించారు ఇద్దరు. అది చూసి భయపడిన కుంతి, మాద్రి, ఏం జరిగింది ఆర్యపుత్ర? మిమ్మల్ని చూస్తుంటే మాకేదో భయంగా ఉంది అని అడిగారు. పాండురాజు కన్నీరు నిండిన కళ్ళతో కిందముడి శాపం గురించి చెప్పారు. అది విని కుంతి, మాద్రి కూడా ఎంతో దుఃఖించారు. అంతలోనే వారు తేరుకొని పాండురాజును ఓదారుస్తూ, స్వామి, జరిగిన దానికి చింతించకండి. పాంచభౌతికమైన ఆశలకు దూరంగా బతికినంతకాలము మీకేమీ ప్రాణాపాయం ఉండదు. మేమిద్దరం మీకు సహకరించి మీకు తోడుగా ఉంటూ సేవ చేస్తాం. అనవసరమైన ఆలోచనలతో మనసును పాడు చేసుకోకండి. ఇక నుండి అలంకారాలను, రాజ్యాభరణాలను, రుచికర భోజనాలను మేము ముట్టుకోం అని చెప్తూ కుంతి, మాద్రి వెంటనే సౌందర్య ఆభరణాలను తీసివేశారు. ఆ తర్వాత పాండురాజు తనతో వచ్చిన సైన్యాన్ని, రథాలను, గుర్రాలను తిరిగి హస్తినాపురానికి పంపివేశారు. తనకు జరిగిన శాపం గురించి భీష్ముడికి, సత్యవతికి కబురు పంపారు. తాను భార్యలతో కలిసి జీవితాంతం అడవిలోనే వనవాసం చేయాలని నిర్ణయించుకున్నానని, దీని గురించి ఎవరూ బాధపడవద్దని వారికి తెలియజేశారు. తన మనస్సుని జయించలేక అజ్ఞానంతో చేసిన ఒక క్షణిక చర్య తన భవిష్యత్తుని గాయపరిచింది.
రాజ్యాన్ని జయించిన వీరుడే ఆ రోజు నుండి రాజసుఖాలన్నింటినీ విడిచిపెట్టి వనవాసాన్ని ఎంచుకున్నారు. అలా తెలియక చేసిన ఒక అనుకోని తప్పిదం ధర్మ మార్గంలో నడిచిన ఆ మహారాజుని జీవితకాలం వనవాస జీవితానికి కట్టుబడి ఉండేలా చేసింది.